వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుని వాక్యంలో ఎంతో ధైర్యాన్ని, ఆదరణ ఇచ్చే గొప్ప వచనాల్లో ఈ వచనం ఒకటిగా కనపడుతుంది. ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతోనే కాదు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా. ఈ గదా అనే మాట ఏం చూపిస్తుందంటే, నేను చూసుకుంటాను కదా, నేనున్నాను కదా, నేను నీకు తోడుగా వస్తాను కదా, నీకు ఇంక ఇబ్బంది ఉండదు కదా అని దేవుడు ఎంతో గొప్ప నిశ్చయతను, నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇది నేను సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను చూసి దిగులు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు మోషే నడిపిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మోషే మరణించాడు. ఆ తర్వాత స్థానంలో లక్షలాది మంది ప్రజల్ని నడిపించడానికి దేవుడు వెన్నుకున్న ఒకే ఒక వ్యక్తి యెహోషువ. ఈరోజు నీ కుటుంబ బాధ్యతలను చూసి నువ్వు దిగులు పడుతున్నావా? 2 పిల్లలున్నారు, కుటుంబంలో 5 ఉన్నారేమో, 10 మంది ఉన్నారేమో, లేదంటే నీ మీద ఆధారపడిన నీ బంధువుల కుటుంబాలను, నీ సహోదరి సహోదరులను నువ్వు నడిపించి పోషించాల్సి వస్తుందేమో. 6 లక్షల మందిని నడిపించటానికి, పోషించటానికి యెహోషువకు తోడుగా ఉండి సహాయం చేసిన దేవుడు నీకు తోడుగా ఉండడా? నీ అవసరాలు తీర్చడా? ప్రతి పరిస్థితిలో, అరణ్యంలో సైతము ఆహారాన్ని సమృద్ధి ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఇస్తాడు. ఈ రోజున నీవు నడుచు మార్గం అంతట్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే మాట నీకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. కానానులో బలమైన శత్రువులున్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితులు. యెహోషువ మానసికంగా భయము, ఆందోళన ఇవన్నీ సహజంగానే కలిగి ఉన్నాడు. కానీ ఆ సమయంలో దేవుడు స్వయంగా మాట్లాడిన ఈ మాట యెహోషువకి ఎంత భరోసా ఇచ్చిందో చెప్పటానికి వీల్లేదు. ఇది నాయన ప్రభు అంటున్నాడు, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా, నేను చూసుకుంటాను కదా అని దేవుడు చెప్తున్నప్పుడు ఎందుకు దిగులు పడుతున్నావు? యెహోషువ గ్రంథం అంతా కూడా 24 అధ్యాయాలు కూడా మన జీవితంలో దేవుడు చేసే 24 గంటలు ఆయన ఎలా సహాయం చేస్తాడో, ఎలా తోడుగా ఉంటాడో, ఎలా నడిపిస్తాడో అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాదు యెహోషువ మరి తన జీవితంలో ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, తన జీవితం అంతా కూడా 31 మంది రాజులను జయిస్తూ వచ్చాడు. ఒకటి యెరికో రాజు, బేతేలు రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, 6వది లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజోరు రాజు, దెబీరు రాజు, గెదేరు రాజు. అంతేకాదు 11వది హోర్మా రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కెదా రాజు, బేతేలు రాజు, తఫ్ఫియా రాజు, ఎఫెరు రాజు, అఫేకు రాజు, లషారోను రాజు. తర్వాత 21 నుంచి మాదోను రాజు, హాజోరు రాజు, షిమ్రమ్మెరోరు రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కేదేశ్ రాజు, కర్మేల్లోని యక్నయాము రాజు, దోరులోని మెట్ల మీద ఉన్న దోరు రాజు, గిల్గాల్లోని జనరు రాజు, 31వదిగా తిర్సా రాజు. ప్రియులారా,
ఎంతమంది రాజులు, ఈ రాజులు పేర్లు చెప్పటానికే వినటానికే మనకి ఎంత సమయం పడుతూ ఉంటే, కష్టంగా ఉంటే, పలకటమే ఇబ్బందిగా ఉంటే అంతమంది రాజులు, అలాంటి రాజుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 31 రాజులనేది దేవుడు నీ జీవితంలో 31 రోజులు కూడా ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా నీకు విజయం ఇస్తాడు. 24 అధ్యాయాలు అనేవి 24 గంటలు దేవుడు నీకు తోడుగా ఉంటాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో క్లుప్తంగా మనం చూసినట్లయితే యెహోషువ జీవితమే నీ జీవితంగా ఉంది. నీ ముందున్న సవాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. కఠినమైన పరిస్థితులు, కఠినమైన పరీక్షలు, మాట వినని ప్రజలు, ఎదిరించే శత్రువులు, శోధనలు, అడుగడుగున సమస్యలే. ఇలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావా? నీవు నడుచు మార్గం అంతట్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. మనుషులు కొంత దూరం వచ్చి ఆగిపోతారు, కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ నీ మార్గం అంతట్లో కూడా ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకొచ్చే నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు, శత్రువులు ఇవన్నీ కూడా ప్రభువు చూసుకుంటాడు. యెహోషువ గ్రంథం 24 అధ్యాయాల్లో క్లుప్తంగా దేవుడు మనకిచ్చే సందేశం మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా 3 అధ్యాయాలు మనకేం కనపడుతుంది అంటే యెహోషువకుంటున్న కష్టాలు. నిజమే, ఎన్ని కష్టాలో చెప్పటానికి వీల్లేదు. మోషే మాటే వినలేదు, మోషేనే లెక్క చేయలేదు. కానీ నా పరిస్థితి ఏంటి ప్రభువా? మొదట్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో. కష్టాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. బయట నుంచి వచ్చే వాళ్ళ కష్టాలు, రెండవది మనతో ఉన్న ఇంట్లో వాళ్ళ వల్ల వచ్చే కష్టాలు. నిజమే, ఒక పక్క శత్రువులను ఎదుర్కోవాలి, రెండవది ఎదిరించే ఇశ్రాయేలీలను, మాట వినని స్వజనాన్ని కూడా ఎదుర్కొంటూ రావాలి. ఇలాంటి కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. రెండవదిగా చూసినట్లయితే 4, 5, 6 అధ్యాయాలలో యెహోషువ యొక్క కన్నీటిలో తోడుగా ఉంటూ వచ్చాడు. మాట వినని ప్రజలు ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు, అలా వెళ్ళొద్దంటే ఇటు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో అపజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, శత్రువుల నుంచి పారిపోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో యెహోషువ ఏడ్చి గుండెలు బాదుకొని కన్నీరు కార్చిన పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. ఆ తర్వాత 7, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే యెహోషువ యొక్క కలవరాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నిజమే, నీ జీవితంలో కూడా ఎన్నో కలవరాలు ఎదురవుతూ ఉండొచ్చు. దేవుడు ప్రతి కలవరాన్ని కూడా కృపగా మారుస్తాడు. నీకు ఎదురవుతున్న ప్రతి కలవరాన్ని కూడా ఆయన తీసివేస్తాడు. 4వదిగా చూస్తే 10, 11, 12 వచనాల్లో కలతల్లో దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. ఎన్ని రకాలైన కలతలో చెప్పటానికి వీల్లేదు. ప్రతిదీ కూడా కలత. యెహోషువ ఎంతో కలత చెందుతూ వచ్చాడు, ఎన్నో కలతల్లో బాధపడుతూ వచ్చాడు. అలాంటి సమయంలో కూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. 5వదిగా చూసినట్లయితే 14, 15, 16 అధ్యాయాలలో కృంగుదలలో తోడుగా ఉండే దేవుడు. యెహోషువ చాలా కృంగిపోతూ వచ్చాడు. నిజంగా అలాంటి కృంగుదలలో దేవుడు సృష్టిని సైతం కూడా ఆపేస్తూ వచ్చాడు. ఇదినాన దేవుడు నీ కోసము సూర్యునైనా, చంద్రునైనా, భూమినైనా ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీ పక్షాన ఏదైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది నాన్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. తర్వాత 6వదిగా చూసినట్లయితే యెహోషువ యొక్క కలతలు లేదంటే కలహాలు, ఎన్నో కలహాలు ఎదురవుతా వచ్చాయి. 1 కాదు, 2 కాదు, అనేక కలహాలలో దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. అదంతా మనం చూసినట్లయితే 17, 18, 19 అధ్యాయాల్లో ఎన్నో రకాలైన కలహాలలో దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఆయన వదిలిపెట్టడు. 20 నుంచి 24 వరకు చూసినట్లయితే కఠినమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండేవాడుగా ఉన్నాడు. 24 అధ్యాయాలు 7 భాగాలు చేస్తే మొట్టమొదటిగా నీ కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, రెండవది నీ కన్నీళ్ళలో తోడుగా ఉంటాడు, మూడవది నీ కలవరంలో
తోడుగా ఉంటాడు. 4వది నీ కలతల్లో తోడుగా ఉంటాడు. 5వది నీ కృంగుదలలో ఆయన తోడుగా ఉంటాడు. 6వది కలహాలలో తోడుగా ఉంటాడు. 7వది కఠినమైన విషయాల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందరూ విడిచినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యెహోషువ యొక్క ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు కూడా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. ముగింపులో చూసినట్లయితే యెహోషువ 24:31 యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇదినైనా ప్రభు ఉన్నాడు నీ పక్షాన, ఆయన గొప్ప కార్యం చేస్తాడు, దిగులు పడొద్దు. మొదట్లోనే యెహోషువ నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు, కానీ చివరి వరకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు నడిచే మార్గంలో ఆయన తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి, మార్గం అనగా ఎన్నో ప్రదేశాలు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహోదరుడా, ఎలాంటి మనుషులు ఉంటారో చెప్పటానికి వీల్లేదు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో కూడా చెప్పటానికి వీల్లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. ఎవరు నీ మాట వింటారో ఎవరు వినరో చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో యెహోషువకు తోడుగా ఉండి ప్రజలందరినీ కూడా నిమ్మలపరిచి ఎంతో భయభక్తులతో నడిపించిన దేవుడు ఉండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎవరో నీ మాట వినట్లేదని, నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ఎదిరిస్తున్నారని ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ ఆఫీసులో నీ పనిలో వస్తున్న శోధనలు చూసి ఎందుకు భయపడుతున్నావు? అరణ్యంలో అద్భుతాలు చేసిన దేవుడు నీ ఆఫీసులో కార్యాలను చేయలేడా? అన్నీ నీకు అనుకూలంగా మార్చలేడా? నీకు విరోధమైనవన్నిటినీ తీసివేస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీ పక్షాన ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎందుకు కృంగిపోయావు? ఇదనమే లెగు, నువ్వు ముందుకు వెళ్ళు. నీ మార్గములో ఆయన తోడుగా ఉంటాడు. నీ పరీక్షల, నీ పనుల, నీ ప్రయాణాల, నీ ప్రణాళికల, నీ పరిచర్య, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నీ దిగులు, నీ ఇబ్బంది, నీ కన్నీరు అంతా కూడా ఆయన చూస్తున్నాడు. యెహోషువకి ఎలాంటి విజయం ఇచ్చాడో ప్రభు నీకు కూడా అలాంటి విజయం ఇచ్చి నిన్ను నడిపించినట్లుగా ప్రభు నీకు సహాయం చేయనట్లు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏదే కాల సమయం వేకువ వాక్యం వైకపోవడం ద్వారా మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరికే వందనాలు. యెహోషువ జీవితంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 31 మంది రాజులు ప్రభువా. 5 రాజుల పేర్లు మాత్రమే తెలుసు, మిగతా రాజుల పేర్లు వ్రాయనప్పటికీ ఏ ప్రాంతాన్ని జయించాడో కూడా మీరు గుర్తు చేశారు. మా జీవితంలో కూడా 31 రోజులు మాకెదురయ్యే ప్రతి శత్రువు లాంటి సమస్య, శత్రువు లాంటి శోధనలు, శత్రువు లాంటి మనుషులు, శత్రువు లాంటి కష్టాలు అన్నిటి విషయంలో కొన్నిసార్లు శత్రువు లాంటి సొంత శరీర అనారోగ్యాలను కూడా విజయం ఇస్తానని, అంతేకాదు 24 అధ్యాయాలు దినములో 24 గంటలు మీరు మమ్మల్ని కాపాడుతారని కూడా యెహోషువ గ్రంథం సూచిస్తూ మాతో మాట్లాడుతూ వచ్చిన ఆ 7 పరిస్థితులను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులకు మీరు తోడుగా ఉండి, అలాగూ ప్రభువా వారి విషయంలో నెమ్మదిని, సమాధానాన్ని, విజయాన్ని దయచేస్తూ ప్రతి శోధనపై, శత్రువుపై విజయమిచ్చి గొప్ప సమాధానం అనుగ్రహిస్తూ ఈ దినమంతా నడిపిస్తూ రమ్మని, ఆదరించమని, ధైర్యపరచమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు,
వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము